లో ఓకే రైట్ రైట్ చూడు ఎక్స్పాండ్ 2z minus 1 whole to the power 5 nothing simple binomial terms है 2 terms ఉన్నాయి కదా ఇక్కడ so binomial term means simply expansion 2z minus 1 whole to the power 5 2z minus 1 whole to the power 5 first coefficients ఏమంటాయి entries of row 5 of the Pascal triangle okay so 5c0 5c1 5c2 5c3 5c4 5c5 right next ఏంటి ఆ డిస్ట్రిబ్యూషన్ 2z whole to the power 2z ఇది నాట్ ఓన్లీ z కేర్ఫుల్ అబౌట్ ఇట్ ఏమైనా ఉన్నాయి బ్రాకెట్స్ యూజ్ చేసుకో ఓకే ఇప్పుడు x ప్లస్ 5 ఇందాక ఏం చేసుకున్నావు నువ్వు x to the power n అని రాసేసుకున్నావు ఓకే బెటర్ టు రైట్ ఇలా అలవాటు చేసుకో x to the power n రాసుకోవడం ఎప్పుడు మిస్ అవ్వదు మిస్టేక్ అనేది రాదు ఓకే సబ్స్టిట్యూషన్ మెథడ్లో చిన్నప్పుడు నేర్చుకున్నావు ఎప్పుడు చెప్పినా ఏం చెప్పాను నేను ఎక్కడైనా సరే వేరియబుల్ ని రీప్లేస్ చేయాలంటే బ్రాకెట్ తోనే రీప్లేస్ చేయాలని నేర్చుకున్నావు థర్డ్ క్లాస్ సెకండ్ క్లాసుల్లో ఓకే సేమ్ ఇక్కడ కూడా సో ఇట్ ఈస్ సింప్లీ 2z whole power 5 ప్లస్ 5c1 అంటే అగైన్ 2z whole power 4 minus 1 బ్రాకెట్ యూజ్ చేయటం మర్చిపో కంపల్సరీ బ్రాకెట్ యూజ్ చేయి నథింగ్ బ్రాకెట్ యూజ్ చేసుకొని రాసుకో plus 5c2 2z whole power 3 into minus 1 whole square plus 5c3 2z whole square into minus 1 whole cube plus 5c4 2z into minus 1 whole to the power 4 ప్లస్ ఈవెన్ నీకు డైరెక్ట్ రాసే క్యాపబిలిటీ ఉన్నా కానీ బ్రాకెట్స్ యూజ్ చేయి బ్రాకెట్స్ యూజ్ చేయకుండా చేయొద్దు -1 whole to the power 5 రైట్ బ్రాకెట్స్ యూజ్ చేయకుండా చేస్తే ఇది మిస్టేక్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది 2z క్యూబ్ అని రాసే పాసిబిలిటీ ఉంటుంది ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 2z whole cube అప్పుడు z క్యూబ్ తీసుకుంటే 2 మల్టిప్లై చేయము ఓకే ఓకే రైట్ సో కంపల్సరీ బ్రాకెట్స్ యూజ్ చేసే రాసుకో ఓకే రైట్ సో దిస్ వాల్యూ ఈక్వల్ టు సింప్లీ 32 z power 5 plus 5 into 16 minus 80 z power 4 plus 80 z cube 80 ना plus 80 z cube minus 4 10 40 z square 40 z square 10 z plus minus because minus 1 whole power 5 minus 2z right okay okay yeah 5c0 2z whole power 5 రైట్ 5c1 5c ఇంపార్టెంట్ ఏం లేదు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవడం అందరూ చేసేవే బట్ ఎందుకు తీసుకున్నదంటే సింపుల్ గా బ్రాకెట్ పెట్టుకొని ఎప్పుడు రాయొద్దు ఓకే కంపల్సరీ బ్రాకెట్ పెట్టుకునే రాసుకో ఓకే ఫటాఫట్ రాసి సారీ రాయో సార్ ఫటాఫట్ బ్రాకెట్ పెట్టుకుంటా టూ జెడ్ పవర్ 0 కదా ఇది నన్ను ఓకే డెఫినెట్ గా పవర్ రాసుకోవడం కంపల్సరీ చూసుకో రైట్ రైట్ చూడు ఇప్పుడు సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ ఎంత అవుతుంది నీకు ఇక్కడ సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ 32
minus 80 plus 80 minus 40 plus 10 minus 1 equal to 88 cancel. So 42 minus 42 minus 1. అక్కడ 1 ఓకే సమ్ ఆఫ్ కోషంట్ ఎలా వచ్చింది నీకు z ప్లస్ లో 1 పెట్టుకుంటేనే కదా వచ్చింది yes z is equal to 1 1 రిప్లేస్ చేస్తేనే 1 power 5 1 1 power 4 1 1 cube 1 1 square 1 1 1 ఓకే దిస్ వాల్యూ is equal to 1 సేమ్ ఇటువైపు మీరు పెట్టుకోవచ్చు కదా అక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ సో 2 into 1 minus 1 whole to the power 5 2 minus 1 whole to the power 5 is equal to 1 ఓకే సో సమ్ ఆఫ్ ద కోషన్స్ ఎప్పుడైనా కానీ నీకు సింప్లీ సింగిల్ వేరియబుల్ పాలినామియల్ కాబట్టి f of z is nothing but z equal to 1 which is f of 1 ఓకే రైట్ బ్రాకెట్స్ ఇంపార్టెంట్ మరి చెప్తున్నా రైట్ what is the coefficient of the term of x plus 2y square whole cube with y power 8 in it ఓకే ఏమడుగుతున్నా నిన్ను వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ y పవర్ 8 అడగడం లేదు ఓకే కోఎఫిషియంట్ ఆఫ్ y పవర్ 8 అడగడం లేదు కోఎఫిషియంట్ ఆఫ్ ద టర్మ్ విత్ y పవర్ 8 ఇన్ ఇట్ ఓకే దట్ ఈస్ నథింగ్ బట్ సంథింగ్ ఏదో ఉంది సమ్ a x టు ది పవర్ సమ్ n y టు ది పవర్ 8 ప్లస్ సంథింగ్ ఏదో ఉంది b x టు ది పవర్ సమ్ m y టు ది పవర్ 7 ఇందులో ఏమడుగుతున్నారు వాళ్ళు నిన్ను వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద టర్మ్ కోఎఫిషియంట్ నథింగ్ బట్ సింప్లీ కాన్స్టెంట్ టర్మ్ టర్మ్ లో ఉన్న కాన్స్టెంట్ పార్ట్ రాదే కాన్స్టెంట్ టర్మ్ ఒక టర్మ్ ఉంది ఆ టర్మ్ లో ఉన్న కాన్స్టెంట్ పార్ట్ ఇది కోఎఫిషియంట్ కన్సిడర్ చేసుకుంటాం ఓకే కోఎఫిషియంట్ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ దిస్ విత్ y పవర్ 8 ఇన్ ఇట్ దట్ నథింగ్ బట్ సింప్లీ దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a ఓకే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a దే ఆర్ ఆస్కింగ్ ఓకే రైట్ జనరల్ టర్మ్ ఏముంటుంది మనకి NCR x టు ది పవర్ n మైనస్ r ఇంటూ y టు ది పవర్ r సో సిమిలర్లీ దేంట్లో x ప్లస్ y హోల్ టు ది పవర్ n కి సేమ్ ఇక్కడ కూడా x ప్లస్ 2y స్క్వేర్ హోల్ పవర్ 6 జనరల్ టర్మ్ ఏముంటుంది 6CR x టు ది పవర్ 6 మైనస్ r బ్రాకెట్ కంపల్సరీ ఓకే బ్రాకెట్లు కేర్ఫుల్ సింగిల్ ఉన్నా ఏమన్నా సరే 2y square whole power బ్రాకెట్ 2y స్క్వేర్ హోల్ టు ది పవర్ r okay so this is 6CR x power 6 minus r bracket 2 power r y square y to power 2r y power 2r okay so y power 2r ఏమని అంటున్నారు వాళ్ళు y power 8 అవ్వాలి అంటున్నారు r equal to 4 simply 2r equal to 8 this gives r equal to 4 so the corresponding coefficient is your 6CR with r equal to 4 64 into 2 power 2 sorry r equal to 4 2 power 4 okay this value equal 62 అంటే 6 into 5 by 2 15 into 16 15 and 240 240 ఓకే 240 సింపుల్ గా జనరల్ టర్మ్ ఏదో రాసుకుంటావు మనకు కావాల్సిన దాని పవర్ కి ఈక్వల్ చేసుకుంటాం అంతే ఇక ఎక్స్ గురించి ఏం అవసరం లేదు ఇక్కడ వాళ్ళు ఏం అడుగుతున్నారు y పవర్ 8 ఉన్న టర్మ్ యొక్క కోఎఫిషియంట్ అడుగుతున్నారు అంతే ఓకే రైట్ నెక్స్ట్ ఎక్స్పాండ్ కొంచెం z స్క్వేర్ z స్క్వేర్ ప్లస్ 3z whole power 5 z కామన్ తీసుకోవచ్చు కదా దీంట్లో తీసుకోవచ్చు z సింప్లీ z ఇంటూ z ప్లస్ 3 మనకు z కి 5 ఉంది హోల్ పవర్ 5 ఓకే డైరెక్ట్ గా ఎప్పుడు రాయొద్దు ఓకే దిస్ ఈజ్ z ఇంటూ z త్రీ whole power 5 హోల్ పవర్ 5 చిన్నప్పుడు నేర్పించాను ఇవన్నీ ఓకే దిస్ ఈక్వల్ టు z పవర్ 5 ఇంటూ z plus 3 whole power 5 హోల్ పవర్ 5 z పవర్ 5 ఇంటూ z ప్లస్ 3 హోల్ పవర్ 5 z ప్లస్ 3 హోల్ పవర్ 5 తెలుస్తుంది కదా నీకు సింప్లీ
z power 5 into కోషన్స్ ఏమంటే 1 5 10 10 5 1. సో ఇక్కడ నీకు ఏమంటే z power 5 ప్లస్ z power 4 into 3 ప్లస్ z cube into 3 square plus 3 square z square into 3 cube plus z into 3 power 4 plus 3 power 5 వాటెవర్ ఎంత వస్తే అంత సింపుల్గా. ఓకే, సింపుల్ క్వశ్చన్స్ ఎందుకు తీసుకున్నామంటే దీనికోసమే. ఓకే, డైరెక్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది z power 5 ఇక్కడ తీసేసుకొని. సో ఇట్ ఇస్ ద పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 10 అవుతుంది. ఓకే రైట్, 1 into z power 5 అది. నెక్స్ట్ ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద టర్మ్ విత్ x power 6 విత్ x power 6. సో దట్ జనరల్ టర్మ్ రాసేసుకో ఫస్ట్. n power 4cr ఉంది, హోల్ టు ది పవర్ 4. 4cr. సో జనరల్ టర్మ్ ఏమవుతుంది నీకు 4cr బ్రాకెట్ ఇంపార్టెంట్. ఓకే, 2y whole power ఉంది, 4 minus r మనకు బ్రాకెట్ into 3x square 3x square whole power r whole to the power r. వాళ్ళకి ఏం కావాలి, x power 6 కావాలంట. సో ఓకే, this is 4cr 2 power 4 minus r into y power 4 minus r 4 minus r into power r 3 power r x power 2r. 2r. సో x power 6 రావాలి అంటే r equal to 3 ఉండాలి. 2r equal to 6, r equal to 3. So required coefficient will be 4cr into 4c3 4c3 into 2 power 4 minus 3 3 power 3. 4 into 2 into 27 54 216 216 nothing. Okay, ఒకసారి ఓకే రైట్. ఫైండ్ ద కాన్స్టాంట్ టర్మ్. దట్ ఈస్ కాన్స్టాంట్ టర్మ్ అంటే ఏంటి, దట్ ఈస్ ద టర్మ్ విత్ out వితౌట్ ఏ వేరియబుల్, విత్ నో వేరియబుల్ ఆర్ వితౌట్ ఏ variable. వేరియబుల్. వితౌట్ ఏ వేరియబుల్ అంటే నీకేమవ్వాలి, ఎక్స్ పవర్ లో ఏముంటుంది, So x power without a variable and x power 0 ఉండాలి. నీకు 1 వితౌట్ వేరియబుల్ అంటే కాన్స్టెంట్. అంటే అక్కడ ఏం లేదు, వేరియబుల్ సపోజ్ ఎక్స్ ఉన్నాయి వై ఉన్నాయి అనుకో, డెఫినెట్ గా ఏముంటది నీకు అన్ని పవర్ లో కూడా x పవర్ 0 y power 0 y పవర్ 0 ఉంటుంది. దెన్ ఓన్లీ వీ కెన్ సే దిస్ ఇస్ ఏ కాన్స్టెంట్ టర్మ్. ఆర్ వీ కెన్ ప్లేస్ x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 1, దెన్ ఆల్సో ఇట్ బికమ్ కాన్స్టెంట్. Yeah. ఓకే, ఇంతే నీకు ఉంది. సపోజ్ x పవర్ m ఇంటూ y పవర్ n ఇంటూ సమ్ p పవర్ k ఉంది అనుకో, ఇది కాన్స్టెంట్ అవ్వాలంటే పాసిబిలిటీస్ ఏమంటాయి, x ఈక్వల్ టు y ఈక్వల్ టు p ఈక్వల్ టు సమ్ వేరే కాన్స్టెంట్ ఏదో పెట్టుకుంటూ ఉంటాం, 1 నో 2 నో 3 నో సమ్ కాన్స్టెంట్ తో రీప్లేస్ చేసుకుంటాం. ఆర్ వీ కెన్ రైట్ m ఈక్వల్ టు n ఈక్వల్ టు k ఈక్వల్ టు 0, దెన్ ఆల్సో ఇట్ విల్ బికమ్ constant. ఏమవుతుంది, x పవర్ 0 1 y పవర్ 0 1 p పవర్ 0 1. ఓకే రైట్, ఎందుకు x పవర్ 0 1 x power 0 లో ఏమున్నా కానీ మళ్ళీ కాదు, ఎందుకు, దేంతో ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తాం, 0 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. అయితే 0 ఏం చెప్పాం నీకు, నేను ఎక్కడ రాసుకోవాలని, x పవర్ 0 ఈక్వల్ టు 1 ఎందుకు అంటే 0 పవర్ 0 కూడా 1 అవుతుందా, 0 అవుతుందా, అసలు ఎందుకు x పవర్ 0 ఈక్వల్ టు 1 ఎందుకు చెప్పుకున్నావు, మరి 0 పవర్ 0 ఈక్వల్ టు 1 అవుతుందా, మరి 0 టైమ్స్ మల్టిప్లై చేస్తే 0 రావాలి కదా, మరి అప్పుడు 0 ఇంటూ 0 ఇంటూ 0 ఇంటూ ఏం చెప్పుకున్నాము, 0 నెట్ రాసుకో అని చెప్పాను, p మైనస్ p. x కూడా x minus x. ఏమైంది ఇప్పుడు, x power x minus x. x వాడేవద్దు, ఇంకోటి ఏదన్నా యూజ్ చేయి, అదే b minus b. సమ్ b మైనస్ b Equal to x power b divided by x power b. x power p divided by x power b means you are dividing this term with some other term x power b which is equal to 1. అదే 0 power 0 ఉంటే Undefined. 0 power b minus b, దీన్ని ఏం చేస్తాం, 0 power b by 0 power b ఉంటుంది కదా, 0 power b కింద అనేది 0 by 0 డిఫైన్ అవుతుందా, నాట్ డిఫైన్. సో ఇది నాట్ ఎట్ ఆల్ డిఫైన్డ్, ఇది
ఇవన్నీ మర్చిపోకూడదు, చెప్పుకున్న కాన్సెప్ట్స్ అవన్నీ ఎక్స్పోనెన్షియల్ చెప్పేటప్పుడు చేసుకున్నాం ఇవి. ఓకే, సో చూడు మన ప్రాబ్లం ఎక్స్ స్క్వేర్ మైనస్ 2/x హోల్ టు ది పవర్ 2/x హోల్ టు ది పవర్ 9. దీని టర్మ్ ఏమవుతుంది? ఎన్సిఆర్ ఎక్స్ టు ది పవర్ బ్రాకెట్ ఇంపార్టెంట్ n మైనస్ ఆర్ మైనస్ 2/x మైనస్ 2/x హోల్ టు ది పవర్ ఆర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సపరేట్ చేసుకుంటే 9cr ఇంటూ x to the power 80 minus 2r. 18 ఎందుకన్నా మరి 2r అంటే ఏంటి? సరే 2 వచ్చిపోయావు అనుకో 9 minus r చెప్పాలి కదా. ఇక్కడ 18 చెప్పి r చెప్తావా? 80 minus 2r ఇంటూ minus 2 whole power r ఇంటూ x to the power minus r. సో ఈ కాన్స్టెంట్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఎక్స్ పవర్ మొత్తం కూడా 0కి ఈక్వల్ చేసుకోవాలి. ఎక్స్ పవర్ లో ఏముంది నీకు? 18 minus 2r minus r which is equal to 0. From this we have r equal to 6. So the required coefficient is required constant term r equal to 6 is with r equal to 6. Simply 9c6 into minus 2 whole to the power 6. This is equal to whatever ఎంత వస్తే అంత 9c6 into 2 to the power 6. ఓకే రైట్. ఈ బ్రాకెట్స్ ఎట్టి వరకు మర్చిపోవద్దు. బ్రాకెట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్స్పెన్షన్ లో, బైనామియల్ ఎక్స్పెన్షన్ మొత్తం కూడా. ఓకే, ఆ బ్రాకెట్ నాకు వచ్చులే నేను పెట్టుకోవాలని అనుకుంటే వెళ్ళామంటే డెఫినెట్ గా మిస్టేక్ అవుతుంది, చెప్తూ ఉన్నా. రైట్, యూజ్ బైనామియల్ థీరం టు రైట్ సింపుల్ ఎక్స్ప్రెషన్స్. ఏం లేదు, బ్రాకెట్ ఇంపార్టెంట్ అంతే, దానికోసమే. 2 plus root 3 whole power 5. This is equal to simply 5c0 2 power 5 5c1 2 power 4 into root 3 5c2 2 cube into root 3 whole square plus 5c3 into 2 square into root 3 whole cube plus 5c4 into 2 into root 3 whole power 4 plus 5c5 into root 3 power 5. Root 3 power 5. Okay? Right. This is equal to 32 plus 80 root 3 plus 5c2 అంటే 10 into 8 into 3 240 అంతే 240 plus 5c3 మళ్ళీ 10 4 ఫాస్ట్ గా 120 root 3 plus 5c4 ఫటాఫట్ 5 2 10 మళ్ళీ 9 అరే 90 root 3 plus 9 root 3. So this is equal to simply 32 240 ఫాస్ట్ గా 32 240 272. ఇక్కడ హోల్ పవర్ 4 కదా ఉంది, రూట్ 3 ఎందుకు వస్తుంది ఇంకా 90 272 plus 93 62 plus 89 209 120 209 root 3 362 plus something whatever ఏముంది క్యాల్కులేషన్, బట్ ఫాస్ట్ చేయగలగాలి. ఓకే రైట్. నెక్స్ట్ చూడు, ఇప్పుడు ఏమన్నారు? NC0 ప్లస్ NC1 into 2 ప్లస్ NC2 into 4 అంటే సింప్లీ 2 స్క్వేర్. up to NCN into 2 power n. ఏ ఫార్మేట్ ఉంది ఇది? NC0 into 2 power 0 ఉంటుంది. ఇది
NC0 కదా అంటే పవర్ లో n ఉండిద్ది అంటే 2 పవర్ 0 ఉంది 2 పవర్ 0 ఇంటూ 1 పవర్ n NC0 1 power n ఇంటూ 2 పవర్ 0 into 2 power 0 plus NC1 1 power n minus 1 into 2 NC2 into 2 square up to NCN 2 power n. 1 plus 2. So this is simply 1 plus 2 whole to the power n, which is equal to 3 to the power n. Okay, the identification అంటే ఏం లేదు, simply in the expression of 1 plus x whole to the power 1 plus y 1 plus y whole to the power n లో y equal to 2 పెట్టినారు అంతే. ఓకే, ఇక్కడ ఉన్నది రైట్. చూడు ఫార్ములా ఏం లేదు, ఫార్ములా కాదు ఏం కాదు అది. ఓకే చూడు ఇక్కడ ఏమున్నాయి NC0 5 power n into 1 power 0 5 power n minus NC1 into 5 to the power n minus 1 plus NC2 5 power n minus 2 plus up to NCN into minus 1 whole power n. ఇది నీకు ఇచ్చింది, దీని ఏం రాసుకుంటున్నాను నేను NC0 5 power n ప్లస్ NC1 5 power n minus 1 into minus 1. ఓకే ప్లస్ 5C2 5 power n minus 2 minus 1 square NCN 5 power n minus 1 n minus n minus 1 whole to the power n plus NCN 5 to the power n minus n minus 1 whole to the power n. ఏ ఎక్స్ప్రెషన్ ఇది? సింప్లీ 5 minus 1 whole power n. 5 minus 1 whole power n. 5 minus 1 whole power n which is equal to 4 power n. This can be 2 to the power 2n. Okay? దేంట్లో ఇది సింప్లీ x minus y whole power n with x equal to 5 y equal to 1 అంతే. ఓకే, నీకు x minus y ఉందా ఏది ఉందో ఏమీ కన్ఫ్యూజన్ అవ్వద్దు, సింపుల్ గా నీకు చూసుకోవడమే. అది n ఉంది n ఉంది, NC1 అంటే n minus 1 ఉంది. ఓకే, డైరెక్ట్లీ డెఫినెట్ గా ఇది బైనామియల్ ఎక్స్ప్రెషన్ అని ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఓకే, ఫైండ్ సమ్ వాల్యూ 16 into 19C0 15 into 19C1 సంథింగ్ సంథింగ్ minus 3 into 19C19. ఓకే, అండ్ minus 2 into 19C18 కూడా ఉంది. వీటిని కంబైన్ చేసుకోవచ్చు కదా, 19C0 ని ఈ రెండింటిని మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 20 ఉన్నాయి రైట్, 20 టర్మ్స్ ఉన్నాయి. కోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి? 16 15 minus 3 వరకు ఉన్నాయి. ఓకే, 16 పెట్టినప్పుడు minus 3 వరకు ఉన్నాయి. ఇవి 0 to 19 ఉన్నాయి, మొత్తం 20 ఉన్నాయి నీకు. ఓకే, సో నీకు అన్నిట్లో ఏమవుతుంది? నీకు 19C0 19C1 19C2 19C9 వస్తుంది కదా ఒకటి ఎక్స్ప్రెషన్ మధ్యలో 19C9 ఉంటుంది, దెన్ 19C10 ఈ రెండు ఈక్వల్ కదా నీకు. ఓకే, 19C9 అంటే ఎన్నో టర్మ్? ఇది 10th టర్మ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ కి 16, 10th టర్మ్ కి ఏముంటుంది? డిక్రీజ్ అవుతూ ఉంటున్నాయి. డెఫినెట్ ఏముంటుంది నీకు? 7 ఉంటుంది అంతే కదా. 16 డిక్రీజ్ అవుతూ ఉంటుంది 10th ది. 16 minus 9 minus of 9 minus 1 సారీ 10 minus 1 అంటే 10th కదా. 16 10 minus 1 ఇవన్నీ ఆల్రెడీ చూసాము, నంబర్ తీరు చూసాము, చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు చూసాము, మస్తు చేసాము ఇవి. ఓకే, దాని గురించి అడక్కు ఇప్పుడు. 7C19 ప్లస్ డెఫినెట్ ఇక్కడే ఉంటుంది 6 into 19C10. ఓకే, సో వీటి కంబైన్ చేసుకున్నాం. 16 to 19C0 ని minus 3 into 19C19 అక్కడ ఏమవుతుంది నీకు? 16 minus 3 into 19C0
ఎందుకు? బికాస్ 19C 19 ఈక్వల్ టు 19C 0. Yeah. సేమ్ ఇక్కడ 15 minus 2. Okay, so this will become 15 minus 2 into into 19C1. 19C1. ఓకే రైట్ ప్లస్ ఎక్కడ దాకా వస్తుంది 7 6 7 plus 6 into 7 plus 6 into 19C 9. 19C 9. 19CC9. 19C 9. Right, simple. 19C 9. So this value equal to 13 into 19C0 plus 19C1 plus 19C2 up to so on 19C9. 19C 9. దీని వాల్యూ ఎంత అవుతుంది మరి ఇప్పుడు? అది okay. ఓకే, ఇదేంటి? ఎంట్రీస్ ఆఫ్ ద పాస్కల్ ట్రయాంగిల్ ఆఫ్ రో 19. రో 19 నీకు ఏ పాస్కల్ ట్రయాంగిల్ ఎంట్రీస్ అయినా కానీ ఏమవుతుంది? ఓకే, ఏ పాస్కల్ ట్రయాంగిల్ అయినా సరే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ హాఫ్ సమ్. ఎందుకు? సేమ్ ఏముంటాయి కదా అవి. మన పాస్కల్ ట్రయాంగిల్ స్టార్టింగ్ లో చూసుకున్నాం. 1 2 1 1 3 3 1 1 4 6 4 1. ఓకే, దీంట్లో ఏంటి? 4 టర్మ్స్ ఉన్నాయి. 4 టర్మ్స్ అంటే ఫస్ట్ హాఫ్ టర్మ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ హాఫ్ టర్మ్ సమ్. ఎందుకు? డెఫినెట్ ఈక్వల్ కదా ఉండేది అవి. ఓకే, అదే ఆడ్ ఉన్నప్పుడు ఫస్ట్ 4 ఈక్వల్, ఇవి ఈక్వల్ అన్ని ఇంకోటి ఉంటుంది. అది అదేంటి? NC(n/2). సపోజ్ అంటే ఇదేంటిది? రో 5 రో 4 ఇది రో 4 అంటే 4C2. ఓకే, సో ఇక్కడ ఏంటి? నీకు రో 20 ఉంది. సో రో 19 అంటే 20 ఎలిమెంట్స్. సో ఫస్ట్ 10 ఈక్వల్ ఉంటాయి అన్ని, నెక్స్ట్ 10 కూడా అన్ని ఈక్వల్ ఉంటాయి. సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద నెక్స్ట్ 10. సో దిస్ వాల్యూ ఈక్వల్ టు సింప్లీ 13 into 2 power 19 డివైడ్ బై 2. ఎందుకంటే ఈక్వల్ కదా నీకు, ఇది ఈక్వల్ కదా నీకు. టోటల్ డివైడ్ బై 2 అంటే ఫస్ట్ పార్ట్ వచ్చేస్తుంది నీకు. సో దిస్ వాల్యూ ఈక్వల్ టు సింప్లీ 13 into 2 to the power 18. ఓకే, సింపుల్. ఇక్కడ అండర్స్టాండింగ్ అంతే నీకు. ఓకే రైటా? నెక్స్ట్, వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x power 11 ton? x power 11 ఉండాలంట. ఓకే, జనరల్గా రాసేయచ్చు కదా. దాని ఫార్మ్ ఏమో 7C బ్రాకెట్ ఇంపార్టెంట్. x square by 2 whole power r n minus r 7 minus r bracket next దానికి minus 3x whole power r. x కోఎఫిషియంట్ ఏముంటుంది నీకు ఇప్పుడు? దాన్ని 11 అవ్వాలన్నారు. ఓకే, దీనిలో 7CR x power 1/2 1/, సెపరేట్ చేసుకో. 1/2 whole power 7 minus r into minus 3 whole power r into x power 14 minus 2r into x power r x to the power r. సో దాని పవర్ ఏమవ్వాలి? 11 అవ్వాలంట. ఇక్కడ పవర్ ఏమవుతుంది? కంబైన్డ్ పవర్ ఇది 14 minus 2r plus r equal to 11. So 14 minus r equal to 11, thereby r equal to 3. So the required coefficient is దీని నుంచి 7C3 1/2 whole to the power 4 minus 3 whole to the power 3. 7C3 అంటే whatever some value. Okay, right? Right. Find the sum of the coefficients. Okay, find the sum of the coefficients of the terms in the expansion of x plus 2y whole to the power 7. Sum of the terms ఎలా వస్తాయి? By replacing all the variables with 1. Okay, then we have all coefficients. Yes. Right? Yeah. Required sum is equal to simply 3/7 2 into 1 whole to the power 7, which is equal to 3/7 3 to the power 7. 729 into 729 into 3. 218. 2
1 6 2 7 2 1 8 7 right. Right. Next. Can you find a general expression for the coefficients of the x to the power I, y power j, y power j, z power k, z power k in the trinomial, plus y plus z. in the trinomial x plus y plus z whole to the power n? Okay, what they are asking, what is the coefficient of x power I, y power j, z power k in the trinomial x plus y plus z whole to the power n? Okay, nothing. అంటే మనకి ఏంటిది డిస్ట్రిబ్యూషనే కదా, n డిఫరెంట్ బాల్స్ ని 3 డిఫరెంట్ బాక్సెస్ లో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నావు. ఓకే, ఫస్ట్ దాంట్లో ఎన్ని పెడుతున్నావు, ఐ పెడుతున్నావు, సెకండ్ దాంట్లో ఎన్ని పెడుతున్నావు, జే పెడుతున్నావు, థర్డ్ దాంట్లో ఆబ్వియస్ గా కే, కే అంటే n మైనస్ ఆఫ్ ఐ ప్లస్ జే, అంతే కదా మిగిలేవి. అంతే, నీకు సిమిలర్ ట్రైనామియల్ ఏమని, బైనామియల్ ఏమని, ఏదైనా ఏమని, సింప్లీ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ n డిఫరెంట్ బాల్స్ ఇంటూ 3 డిఫరెంట్ బాక్సెస్. ఓకే రైట్. ఎలా డిస్ట్రిబ్యూషన్ అడుగుతున్నారు వాళ్ళు, ఐ జే కే ప్రొవైడెడ్ ఐ ప్లస్, అన్ని ఐ ప్లస్ ఏ ప్లస్ కే ఎంత ఉండాలి, I plus j plus k equal to n. ఎన్, ఇంతే కదా, ఎన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు, n balls. So, 3 boxes, different boxes. డిఫరెంట్ బాక్స్ లో పెడుతున్నావు. ఫస్ట్ ఎక్స్ అనే బాక్స్ ఎన్ని ఉండాలంట, ఐ ఉండాలంట. సో అంటే నువ్వేం చేయాలి, ఎన్ డిఫరెంట్ పర్సన్స్ లో నుంచి ఐ డిఫరెంట్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఎన్సిఐ, ఎన్సిఐ ఇంటూ నెక్స్ట్ ఏం చేయాలి, మిగిలిన వాళ్ళ నుంచి j. జే తీసుకోవాలి కదా, n minus i. ఎన్ మైనస్ ఐ సిజే ఇంటూ మిగిలిన k తీసుకో. మిగిలిన నీకు ఎన్ మైనస్ ఐ మైనస్ జే, n minus i minus j. మైనస్ జే సి కే, వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా బాక్స్ లో పెడుతున్నావు నువ్వు. ఓకే, సో ఐని ఎక్స్ లో పెట్టాలంట, ఎన్ని వేస్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఇట్లా ఐ వేస్ వస్తాయి. సో ఎక్స్ టు ది పవర్ ఐ, అంతే కదా, 2 బాల్స్ ఉన్నాయి, ఎక్స్ లో పెట్టాలి. ఓకే, సో ఎక్స్ టు ది పవర్ ఐ ఇంటూ సిమిలర్లీ వై టు ది పవర్ జే, Into z power k. జే పవర్ కే, నథింగ్, ఇదే నీ కోఎఫిషియంట్. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్సిఆర్ అంటే ఎంది, n factorial divided by n minus r factorial into r factorial. n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సేమ్ ఇక్కడ ఏమవుతుంది నీకు, n minus ఐ ఫ్యాక్టోరియల్ ఇంటూ I factorial ఐ ఫ్యాక్టోరియల్ ఇంటూ n minus I factorial డివైడెడ్ బై n minus I minus j factorial ఇంటూ j factorial జే ఫ్యాక్టోరియల్ into ఇంటూ n minus I minus j factorial divided by హోల్ డివైడ్ బై n minus I minus j n మైనస్ ఐ మైనస్ జే మైనస్ కే ఫ్యాక్టోరియల్ into k factorial. కే ఫ్యాక్టోరియల్. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, n minus I minus I. దిస్ టూ విల్ గెట్ క్యాన్సిల్, ఇక్కడ ఫ్యాక్టోరియల్, మళ్ళీ n minus I minus j. these two will get cancel. And what about this, you have n factorial divided by I I factorial into j factorial j factorial into ఇట్లా ఎంత అవుతుంది, n minus of I plus j plus k, n minus n n minus n అంటే 0 0 factorial అంటే 1 1. ఓకే రైట్. సో k factorial n minus of I plus j plus k, this is your 0 factorial into k factorial. k factorial. This is equal to n factorial divided by I factorial into j factorial into k k factorial. factorial. సింపుల్ గా, ఇది కొత్తది ఏం కాదు నీకు. ఇప్పుడు x ప్లస్ y హోల్ టు ది పవర్ n ఉంది, వాటి ద కోఎఫిషియంట్ ఏమవుతుంది నీకు, ఎన్సిఆర్ ఇంటూ x టు ది పవర్ n మైనస్ r Into y power r. y పవర్ r. దీన్ని ఎట్లా రాస్తున్నాను నేను, x టు ది పవర్ i ఇంటూ y పవర్ j అంటున్నా. ఓకే, ఫస్ట్ ఏం చేసుకుంటావు, జే సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు. ఓకే అంతే కదా, ఫస్ట్ జే తీసుకుంటున్నావు, ఎన్సిజే ఇంటూ ఎన్ మైనస్ జేలో నుంచి ఐ తీసుకుంటున్నావు. రైట్, ఇంతే కదా పెట్టుకునేది, ఇంటూ ఎక్స్ టు ది పవర్ n మైనస్ జే
ఫస్ట్ జే తీసుకున్నావు కదా, ఫస్ట్ ఏంది ఏం తీసుకున్నావు, జే తీసుకున్నావు. మరి తర్వాత జే తీసుకుని ఇక్కడ పెట్టేస్తున్నావు, y to the power j. వీటిలో నుంచి i తీసుకున్నావు, x to the power i, x to the power i. రైట్. దీని ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n minus j factorial into j factorial into j factorial into n minus j factorial divided by n minus I minus j factorial into I factorial. n minus I minus j factorial into I factorial. I factorial. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నీకు ఇది n minus j పైన కట్, ఇది కట్ అయిపోయింది. మళ్ళీ n minus of సో n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై j ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ I ఫ్యాక్టోరియల్. ఇక్కడ i అంటే ఏంది నీకు, j అంటే 6, I అంటే n minus r. దిస్ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n minus r factorial into r ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ ఓన్లీ యువర్ NCR. yes. అదే కదా ఇక్కడ వచ్చింది NCR. ఓకే. uh, The coefficient of x power I y power j in x plus y whole power n is సేమ్ క్వశ్చన్ అక్కడ వచ్చింది నీకు. I j అంటే n ని i కి j కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు, i plus j ఈక్వల్ టు n. ఫస్ట్ j తీసుకుంటున్నావు, తర్వాత లేదు నేను i తీసుకుంటాం, ఫస్ట్ నీ ఇష్టం i తీసుకో. ఫస్ట్ i తీసుకుంటున్నాను NCI, మిగిలిన వాటి నుంచి j తీసుకుంటాను n minus I CJ. సింప్లిఫై చేసుకుంటే ఇదే మిగులుతుంది నీకు. సేమ్ ఇది నీకు ఎక్కడ ఏదైనా అడగనాయి. ఓకే. వాట్ ఫైండ్ ఏ జనరల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ అన్నారు కదా, ఎంతైనా ఇవ్వనాయి, ఎక్స్ ప్లస్ ఏ నుంచి జెడ్ వరకు అయినా ఇవ్వనాయి. ఓకే. ఒక కరస్పాండింగ్ పవర్లు ఏముంటే అన్ని ఏం లేదు, మన సింపుల్ గా n డిఫరెంట్ బాల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎన్ని బాల్స్ అంటే అన్ని బాల్స్ తీసుకొని ఆ బాక్సెస్ లో పెట్టేసేయడం అంతే. ఓకే. ఇక్కడ ఏమన్నారు, ఎక్స్ పవర్ ఐ, ఎక్స్ అనే బాక్స్ లో ఐ బాల్స్ ఉండాలట, వై అనే బాక్స్ లో జే ఉండాలట, జెడ్ అనే దాంట్లో కే ఉండాలట. ఓకే. ఫస్ట్ ఐ తీసేసుకో, పెట్టేసి NCI. తర్వాత ఏం కావాలి, జే ఉండాలంట, మిగిలిన n minus I, దానిలో నుంచి జే తీసుకో, దీంట్లో పెట్టేసి, ఇంకా మిగిలిన n minus I minus j, అందులో నుంచి కే తీసుకో, ఇందులో పెట్టేసి. అదే కదా నీకు వచ్చిన కోఎఫిషియంట్, NCI ఇంటూ n minus I CJ ఇంటూ n minus I minus j CK. ఓకే. 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1. రైట్. ఎందుకు 0 ఫ్యాక్టోరియల్ 1? నీకు n ఫ్యాక్టోరియల్ డెఫినేషన్ లో n ఏమవ్వాలి, న్యాచురల్ నెంబర్. సో n మస్ట్ బి స్టార్ట్ ఫ్రమ్ 1 నుంచి, కానీ 0 అని లేనే లేదుగా మరి. n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు నీకు n ఇంటూ 1 ఇంటూ అప్ టు సో ఆన్ n. ఓకే. n is a natural number. The definition itself, n is the natural number. Right? We have n plus 1 factorial equal to n plus 1 into n factorial. Place n equal to 0. Put n equal to 0. It will become 1 factorial equal to 1 factorial equal to 1 into 0 factorial. So 1 equal to 0 factorial. So 0 factorial is equal to 1. ఓకే. ఇప్పుడు నెగిటివ్ లో ఇస్తే -5 ఫ్యాక్టోరియల్ అంటే ఏం తీసుకుంటావు, -n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు minus n factorial equal to 0. ఓకే. ఫ్యాక్టోరియల్ నీకు డిఫైన్ ఓన్లీ ఫర్ న్యాచురల్ నెంబర్స్. ఓకే. -n అనేది న్యాచురల్ నెంబర్, అది -5 ఫ్యాక్టోరియల్ అనేది ఈక్వల్ టు 0. ఓకే. whenever you have, if 0 factorial is equal to 1, రైట్. సో 5 ఫ్యాక్టోరియల్ లో 10 ఫ్యాక్టోరియల్ అని చేసుకుంటూ వెళ్ళిపోతావు. అంటే డెఫినేషన్ లో ఉన్న కండిషన్స్ ఇంపార్టెంట్ అందుకే. ఓకే. n ఫ్యాక్టోరియల్ వేర్ n is a natural number. Right. See, find the sum 20C20. ఏ ఫార్మాట్ లో ఉంది ఇది, 20C20 into 1 by ఓకే. ఇది ఉల్టా ఉంది, నీ మామూలు రాసుకో. okay 1 20C0 1 by 2 whole power 20 1/2 whole power 20 plus 20C18. 20C19 ఉంటుందా? ఎందుకు ఇక్కడ నీకు ఓన్లీ ఈవెన్ పొజిషన్స్ ఉన్నాయి ఇవి. ఓకే. సో 20C18 సారీ 2 20C2 1/2 whole to the power 18 20C20
20 1 by 2 whole to the power 0. 0. 1 by 2 whole to the power 0. So నీకు ఓన్లీ ఎన్ని ఈవెన్ పొజిషన్స్ దగ్గర మాట్లాడుతున్నాడు. సో ఇది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ x plus y whole power n plus x minus y whole power n. హోల్ పవర్ ఎనీ ఫార్మాట్ లో ఉంది నీకు. ఓకే, డివైడెడ్ బై 2. డెఫినెట్ గా ఓన్లీ ఈవెన్ పొజిషన్స్ మాట్లాడుతున్నారు కాబట్టి. దీంట్లో ఇంకేముంది నీకు 20c0 1 by 2 whole power 20 into 1 power 0. 20c2 1 by 2 whole power 18 into 1 power 2. 18 can be written as 20 minus 2. So this is of the form 20c0 1 by 2 for 20 whole power 20 minus 0 plus 20c2 1 by 2 whole power 20 minus 2 into 1 power 2. Okay, plus 20c20 into 1 by 2 whole power 0. 1 by 2 whole power 0 into 1 power 20. Okay, whole power 0 into 1 power 20. So this is of the form with x equal to then ఎక్కడ ఉంది నీకు ఇక్కడ ఉంది. Come on. 1 by 2 plus 1. 1 by 2 plus 1, that is x plus y whole power 20 లో X equal to 1 by 2. x equal to 1 by 2, Y equal to 1. y equal to 1. So so directly we can write this value is equal to simply 1 by 2 plus 1 whole power n whole power n అంటే ఎంత 20 plus 1 by 2 minus 1 whole power 20 whole power 20 divided by 2. 2. So this value equal to whole power 20 plus minus 1 by 2 whole power 20 or 1 by 2 whole power 20 whole by 2. This value is equal to 3 by 2 whole power 20. 1 by 2 whole power 20 బయటకు వస్తుంది అంతే కదా. 1 by 2 power 21 1 by 2 power 3 power 20 plus 1 divided by 1 by 2 3 power 20 plus 1 divided by 2 power 21. ఇది రిక్వైర్డ్ వాల్యూ. ఓకే, డైరెక్ట్ సింపుల్ ఐడెంటిఫికేషన్ ఏం లేదు దీంట్లో. ఓకే, నేను ఆర్డర్లో రాసుకుంటాను, లేదా నేను ఆర్డర్లో రాయను, నేను ఇట్లాగే ఉంచుకుంటాను. ఓకే, 20c20 మార్చుకుంటాను నేను, 20c0 రైట్, 20c2 ఇట్లా రాసుకుంటాను. ఓకే, వాట్ ఎవర్ ఏదైనా కానీ నేను చూసుకున్నా, నేను అట్లా రాయను అనుకుంటావు. సో ఈ గివెన్ ఎక్స్ప్రెషన్ ఏమైపోతుంది నీకు గివెన్ ఎక్స్ప్రెషన్ ఏమైంది నీకు ఇప్పుడు 20c0 plus 20c2 into 1 by 2 power 1 by 2 whole square plus 20c20 1 by 2 whole power 20. 1 by 2 whole power 20. Right? So this is equal to simply of the form etla undi neeku x plus y whole power 20 with x equal to 1 no Y equal to 1 by 2. y equal to 1 by 2. Right? So required value is equal to simply 1 plus 1 by 2 whole power 20 plus 1 minus 1 by 2 whole power 20. whole power 20 divided by 2. ఇదే కదా నీకు వచ్చింది ఇక్కడ 3 by 2 whole power 20 so 3 power 20 plus 1 divided by 2 power 21. ఇదే కదా నీకు వచ్చింది. ఓకే, ఇక ది ఇంపార్టెంట్ ఈజ్ ఐడెంటిఫికేషన్. ఓన్లీ ఈవెన్ పొజిషన్స్ గురించి మాట్లాడుతున్నారు అదే ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ టర్మ్స్ మీద క్వశ్చన్ వచ్చింది. హౌ మెనీ టర్మ్స్ అనగానే సింప్లీ సిమిలర్ బాల్స్ distributing into the different boxes. Okay, right? Yeah. Right. Now, first x plus y whole to the power 8. 9. 8 similar balls distributing into 2 different boxes. 9 C1. Simply mind lo వచ్చారు మొత్తం ఇక 8 plus 2 minus 1 C 2 minus 1 9 C1 is equal to 9. Next, x plus y whole power 8 plus x minus y whole power 8. నీకు వచ్చేది ఈవెన్ పొజిషన్స్. ఓకే, ఈవెన్ పొజిషన్స్ టోటల్ ఎన్ని ఉంటాయి ఇక్కడ 9 ఉంటాయి. యాక్చువల్ గా ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ పవర్ 8 లో 9 ఉంటాయి, అంటే రో 8 ఆఫ్ ద పాస్కల్ ట్రయాంగిల్. 9 అంటే అక్కడ నుంచి 0 నుంచి 8 వరకు 8C0 8C1 8C2 అప్ టు 8C8. ఓకే, 1 to 8 లో డెఫినెట్లీ 4 ఈవెన్ 4 ఆడ్.
ఇంకొకటి యాడ్ అవుతుంది ఏంటి 8C0. సో 4 + 1 ఎన్ని టర్మ్స్ ఉంటాయి నీకు 5 టర్మ్స్. సింపుల్ విజువలైజేషన్, అంటే చేయడానికి ఏం లేదు దాంట్లో, రైట్? ఎందుకు ఈవెన్ వస్తున్నాయి కాబట్టి. ఇవి ఏంటంటే ఈవెన్ టర్మ్స్ కాదు, ఈవెన్ పొజిషన్స్. పాస్కల్ ట్రయాంగిల్ రో 8 లో ఈవెన్ పొజిషన్స్, ఎంట్రీ సెట్ ఈవెన్ పొజిషన్ ఆఫ్ ద రో 8. ఓకే, దీనికి ఏమవుతుంది మళ్ళీ ఆడ్ పొజిషన్స్, మైనస్ ఉంది కాబట్టి. ఆడ్ పొజిషన్స్ అంటే 8C1 8C2 8C3 1 8C3 8C5 8C7 8C5 8C7 ఎన్ని ఉంటాయి మొత్తం 4 టర్మ్స్. 4 టర్మ్స్, రైట్? నెక్స్ట్ ఇది a plus b plus c whole to the power 8 అంటే 8 similar balls distributing into 3 different boxes. 8 plus 3 minus 1c 3 minus 1 10c2 45. 10c2 is equal to 45. రైట్, ఈ క్వశ్చన్ చూడు. ఇప్పుడు దాకా అన్ని సింపులే, ఈ క్వశ్చన్ చూడు. ఇది కూడా సింపుల్ ఏం లేదు. a plus b minus c whole power 8 దీన్ని x అని తీసుకుంటావు, రైట్? సో x plus c, so it can be written as x plus c whole power 8 plus x minus c whole power 8. యాక్చువల్గా ఎన్ని ఉంటాయి 9, వచ్చేది ఈవెన్. x దగ్గర a plus b ఉంది కాబట్టి దానికి కూడా ఓకే, వచ్చే నీకు 9. ఓకే, యాక్చువల్గా ఉండేవి ఓన్లీ 9. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా 8C0 నుంచి 8C8 వరకు ఓన్లీ నీకు ఈవెన్ టర్మ్స్ తీసుకుంటున్నావు. సో ఎన్ని ఉంటాయి 5 ఉంటాయి. డైరెక్ట్ గా 5 టర్మ్స్ అంటానికి లేదు నీకు. ఓకే, 5 టర్మ్స్ ఏంటి విత్ ఎక్స్, బట్ ఎక్స్ ఈ నథింగ్ బట్ a plus b నీకు ఇక్కడ. సో ఆ 5 టర్మ్స్ ఏముంటాయి అవి 8C0 a plus b whole power 8 plus 8C2 whole power 6 into c square plus 8C4 into c power 4, right? 2 4 6 8 plus 8C6 a plus b square into c power 6 plus 8C8 into a plus b whole power 8 0 into c power 8. ఓకే, ఇందులో ఎన్ని టర్మ్స్ ఉంటాయి మళ్ళీ ఇప్పుడు 9. ఎందుకు 8 ని 2 కి డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇందులో ఎన్ని ఉంటాయి 7, ఇందులో ఎన్ని ఉంటాయి 5, దీంట్లో ఎన్ని ఉంటాయి 3, దీనికి 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 plus 3 plus 5 plus 7 plus 9 is equal to 25. ఓకే, రైటా? ఇవి డైరెక్ట్ చెప్పుకోవద్దు ఇలా ఇచ్చినప్పుడు. ఓకే, కేర్ఫుల్ రాసుకో. ఒకసారి 4 ఇస్తారు. నెక్స్ట్ చేసుకుందాం.